హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రాజకీయాలు, సినిమాలు బోత్ ఆర్ నాట్ సేమ్. వేరు వేరు. సినిమాలు వేరే, రాజకీయాలు వేరే. ఎలా అంటారా? మన టీవీకే పార్టీ విజయ్ పార్టీ పెట్టాడు తమిళనాడులో. ఇంక 2 నెలల ఎలక్షన్లు ఉన్నాయి. పార్టీ పెట్టి ర్యాలీ చేస్తుంటే తొక్కిసలాట 41 మంది చచ్చిపోయారు. సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. రోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. సరే, అది పక్కన పెడదాం. తర్వాత బీజేపీ అధ్యక్షుడు, తమిళనాడు అధ్యక్షుడు నైనా నాగేంద్రన్ ఒక కామెంట్ చేశాడు. నువ్వు త్రిషా ఇంట్లోంచి ముందు బయటికి రాజకీయాలు చేయాలంటే నువ్వు ఇంట్లో కూర్చొని కాదు అని చెప్పాడు. అది పెద్ద సెన్సేషన్ అయింది. తర్వాత ఓకే, ఆయన జననాయక్ అని ఒక సినిమా చేశాడనమాట. అలా విజయ్ లాస్ట్ సినిమా ఇదే. ఇంతవరకు రిలీజ్ కాల. ఎందుకు కాలేదు? 50 సీన్లోనే అంట దాంట్లో అభ్యంతరకరంగా రాజకీయాల గురించి అని చెప్పి సెన్సార్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆయన సినిమా రిలీజ్ చేసుకోలేకున్నాడు. పోతే అది ఒకటి. ఇప్పుడు లేటెస్ట్గా నిన్న వాళ్ళ భార్య కేసు వేసింది చెంగల్పట్టు కోర్టులో. నాకు విడాకులు ఇప్పించండి మా భర్త నుంచి. విజయ్ నాతో కాపురం చేయడం లేదు, వేరే హీరోయిన్ని సహజీవనం చేస్తా, నాతో కాపురం చేయడం లేదని చెప్పేసి కోర్టుకి ఎక్కిందాను. అతనికి 20 సంవత్సరాలు కొడుకున్నాడు, 20 సంవత్సరాల కూతురు ఉంది. ఈ వయసులో ఆయన ఈ విధంగా చేస్తా రాజకీయాలు చేసి ప్రత్యర్థి పార్టీలో ఊరుకుంటారా? రచ్చ చేయరా? కాబట్టి అందుకని చెప్పేది, రాజకీయాలు, సినిమాలు బోత్ నాట్ సేమ్. వేరే ఉంటాయి. ఎందుకంటే ఇదివరకు అంటే వేరే. అప్పుడు సోషల్ మీడియా లేదు. ఎవరు ఏం చేసినా కానీ తెలిసేది కాదు. అందాక దానికి మన ఊళ్ళో జరిగింది పక్కకు తెలిసేది కాదు. ఇప్పుడేంది, సెల్ ఫోన్ చేతిలో ఉంది. ప్రపంచం ఏంది, అంతరిక్షంలో జరిగేది కూడా తెలిసిపోతుంది. కాబట్టి వీళ్ళు హీరోలు మేకప్లు వేసుకొని డిషన్ డూపులు పెట్టి ఫైట్లు చేసే కుదరదు రాజకీయం అంటే. కాబట్టి దీన్ని మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.